హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మనం రెగ్యులర్గా ఏసీ రూమ్స్లోని లేదా వింటర్ సీజన్లో ఇలా హెవీ బ్లాంకెట్స్ అనేది యూజ్ చేస్తాం కదా. సో యూజ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ వీటి క్లీనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఇంట్లోనే చాలా ఈజీగా డ్రైవర్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ బ్లాంకెట్ని మనం క్లీన్ ఫ్లోర్ పైన నేను టోటల్ ఇలాగా ఓపెన్ చేసేసి పెట్టేసుకున్నానండి. సో దీనికి వచ్చేసి మనం డ్రైవర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నానండి. వంట సోడా ఉంటుంది కదా, దాన్ని అయితే 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. అంటే బెడ్షీట్ క్వాంటిటీని బట్టి మనకి సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంటే బోత్ సైడ్స్ అనేది యూజ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే వన్ వైపు నేను వేస్తున్నాను అండ్ ఇది సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేస్తాను. సో వీటిని టోటల్గా బాగా మిక్స్ చేసుకొని పైనంతా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. సో మనం బయట బెడ్షీట్ డ్రైవర్స్కి ఇస్తే మనీ అనేది ఎక్కువ చార్జ్ చేస్తారు అండ్ వాళ్ళు ఎలా వాష్ చేశారు, ఎలా క్లీన్ చేశారు అనేది మనకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో అదే మన ఇంట్లో చేసుకుంటే మనీ సేవ్ చేయొచ్చు, అలాగే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో టోటల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, దాంతో టోటల్గా మన దీనిలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి బెడ్షీట్లో ఉన్న డస్ట్ అంతా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. అలాగే బ్యాక్టీరియా కూడా మనకి బేకింగ్ సోడా అనేది స్మాష్ చేస్తుంది. సో టోటల్ ఇలా బోత్ సైడ్స్ మనం స్ప్రింకిల్ చేసుకొని బ్రష్తో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. బోత్ సైడ్స్ చేసిన తర్వాత మనం దీన్ని టోటల్గా బయటికి తీసేసుకొని అంటే దులిపేసుకొని మళ్ళీ సేమ్ ఫ్లోర్ పైన అయితే ఇలా పెట్టేసుకొని దీనికైతే ఒక సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే ఒక బౌల్లో హాట్ వాటర్ అనేది తీసుకోవాలి అండ్ దీనిలో మనం ముందు తీసుకున్నట్లే సాల్ట్ అనేది కూడా యాడ్ చేయాలండి. అంటే దీనికి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ బేకింగ్ సోడా కూడా మనం ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. సో టోటల్ మనకి బెడ్షీట్ అంతా కావాలి కాబట్టి కొంచెం పెద్ద బౌల్లోనే కలుపుకోండి, సరిపోతుంది అనమాట. మనకి రెండు వైపులా కూడా మనం దీంతో క్లీన్ చేసుకోవాలి. సో దీంట్లో వెనిగర్ కూడా వైట్ వెనిగర్ అనేది వేయాలండి. సో వైట్ వెనిగర్ అనేది ఫస్ట్ అయితే షాంపూ వేస్తున్నాను. మనం యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే ఒక ప్యాకెట్ అనేది వేసేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో వైట్ వెనిగర్ కూడా యూజ్ చేయాలి. సో మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది, లేదైనా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుందండి. సో వైట్ వెనిగర్ అనేది ఒక టీ గ్లాస్ వరకు వేసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా తక్కువ ఖర్చుతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో వెనిగర్ వేసిన వెంటనే మనకి చూసారా ఎలా పొంగుతుందో. ఈ సొల్యూషన్ అనేది బ్లాంకెట్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఒక మూత వరకు డెటాల్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఇది కూడా మనకి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అలాగే సో మనకి క్లీనింగ్ సొల్యూషన్ అనేది రెడీ అయిపోయిందండి. సో దీన్ని బ్లాంకెట్ పైన మనం అప్లై చేయాలి. సో దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే ఏదైనా ప్లేటు లేదా లిడ్ అనేది మనం ఇలా క్లాత్లో చుట్టుకుంటే సో మనకి చేయడానికి అంటే దీన్ని క్లీన్ చేయడానికి చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్లేస్ని అయితే మనం కవర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఇలా మనం వాటర్లో మనం తీసుకున్న సొల్యూషన్లో డిప్ చేసేసి టోటల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ బ్లాంకెట్స్ యూజ్ చేసినప్పుడు మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, బట్ ఇది క్లీనింగ్ అనేది చాలా కష్టం అండి. సో ఇదంతా ప్రాసెస్ ఎందుకు, మనం దీన్ని వాష్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే సో మన హ్యాండ్ వాష్ అయితే చేయలేము, లేదా మిషన్లో అయినా పెట్టేద్దాం అనుకుంటే పాడైపోతుంది. బట్ మిషన్లో కూడా ఇది పట్టదనమాట. 1 లేయర్ అయితే ఇంకా పడుతుందేమో, బట్ 2 లేయర్ అయితే అసలు మన మిషన్లో కూడా పట్టదు. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే బ్లాంకెట్ అనేది క్లీన్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో బ్లాంకెట్ మొత్తం ఇదే ప్రాసెస్లో టోటల్గా బోత్ సైడ్స్ ఇదే ప్రాసెస్లో మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన డస్ట్ అండ్ బ్యాక్టీరియా మొత్తం కిల్ అయిపోతుంది అండ్ మనకి చాలా షైనింగ్గా కూడా వస్తుందండి. సో ఇది ఇలా చేసిన తర్వాత దీన్ని మనం డ్రై చేసుకోవాలి. సో అది మనం 2 మెథడ్స్లో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టోటల్ ఇలా చేసిన తర్వాత బోత్ సైడ్స్ అయితే చేసేసానండి. తర్వాత దీన్ని మనం
డ్రై క్లాత్తో కొంచెం నీట్గా ఇలా వైప్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా వాటర్ ఏమైనా ఉంటే సో మనకి ఇలాగా క్లాత్లో అయితే వచ్చేస్తుంది. బ్లాంకెట్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. షైనింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో మీకు కూడా తెలుస్తుంది కదా, చాలా చాలా బాగుంది ఈ ప్రాసెస్ అయితే. నేను ఇంతకు ముందు కూడా చాలా టైం చేశాను, బాగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేస్తున్నానండి. సో దీన్ని ఇలాగే మనం ఫ్యాన్ కింద ఒక 1 అవర్ ఉంచేసినా చాలు, ఆరిపోతుంది. లేదనుకుంటే మనం ఎండ్లో అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వేసుకుంటే చాలండి, టోటల్గా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.